హలో అండి, బొంబాయి రవ్వ సగ్గుబియ్యంతో వడియాలు ఇలా చేసుకుందామా? ఇవి చాలా గుల్లగా ఉంటాయి. ముందుగా ఒక గ్లాస్ బొంబాయి రవ్వ, ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని వాటిని గ్రైండ్ చేసుకొని తర్వాత దానిలో 3 గ్లాసుల వరకు నీటిని పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకొని తర్వాత అదే గ్లాస్తో 15 గ్లాసుల నీటిని మరిగించి దానిలో 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల నువ్వుపప్పు, సన్నగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు 6, తగినంత ఉప్పు వేసుకొని ముందుగా రెడీ చేసుకున్న పిండిని దానిలో పోసుకుంటూ ఉండలు కట్టకుండా 10 నిమిషాల వరకు ఉడికించి చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక క్లాత్ని తడిపి 2 వరుసలుగా వేసి ఇలా గంటతో పోసుకొని ఒకరోజు ఎండిన తర్వాత ఇలా క్లాత్ని వెనక్కి తీసి నీటిని చల్లి కొద్దిగా నానిన తర్వాత వీటిని తీసుకొని ఒకరోజు ఎండలో పెడితే క్రిస్పీ వడియాలైతే రెడీ అయిపోయాయి. ఇవి చూడటానికే కాదండి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి.